హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శివ. మీరు చూస్తున్నారు శివ ఐకాన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు ఒక జీవిని అయితే చూపిస్తాను. అది పక్షి కాదు, కానీ పక్షి ఎలాగైతే ఎగరగలదు. నేనైతే ఈ రోజు ఈ వీడియో కోసం ఆల్మోస్ట్ 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసి చూపించేంతటి అద్భుతమైన జీవి గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏది ఏమైనా ఈ సైడ్ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. దారి మధ్యలో ఒక చెట్టు కింద ఆగి కొద్ది సమయం విశ్రాంతి అయితే తీసుకున్నాను. అలా విశ్రాంతి తీసుకుంటూ చుట్టూ గమనిస్తే నాకు కొన్ని కొండలు అయితే కనిపించడం మొదలయ్యాయి. అప్పుడే అర్థమైంది ఇది అంతా ఒక కొండ ప్రాంతం అని. మనం గనుక బాగా గమనించినట్లయితే ఈ చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద కొండలే ఉన్నాయి. అలా కొద్ది సమయం తర్వాత రావాల్సిన చోటుకైతే వచ్చేసాను. ఫైనల్గా నేనైతే మీకు చెప్పిన ఆ అద్భుతమైన జీవిని చూపించడానికి ఈ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఈ లొకేషన్కి మొదటిసారి నేను నా చిన్నతనంలో వచ్చాను. అంటే అప్పుడు నా వయసు 6 లేదా 7 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ రెండోసారి అయితే ఇప్పుడు వచ్చాను. అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత అయితే ఇక్కడికి వచ్చాను. 20 సంవత్సరాల క్రితం నేను చూసిన అద్భుతాన్ని ఈరోజు మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికైతే వచ్చేసాను. ఇదిగో ఇదే అద్భుతం. అద్భుతం అని చెప్పి చెట్టును చూపిస్తున్నాడు ఏంట్రా అని ఆలోచిస్తున్నారా? ఆగండి ఆగండి, ఆ అద్భుతం ఈ చెట్టులోనే దాగి ఉంది. ఇదైతే ఒక పెద్ద మర్రి చెట్టు అనమాట. ఈ పెద్ద మర్రి చెట్టే నేను చెప్పిన ఆ జీవులకు ఎప్పటి నుంచో ఒక స్థావరంగా అయితే ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఆ జీవులేంటో మీ కళతో మీరే ఒకసారి చూడండి. ఈ లొకేషన్ నెల్లూరు డిస్టిక్ చేజర్ల మండలం చేజర్ల బస్టాండ్ దగ్గర అయితే ఉంది. నేను చెప్పిన అద్భుతమైన జీవులు అంటే నేను చూశారు కదా, అవే గబ్బిలాలు అనమాట. పదే పదే అద్భుతమైన జీవులు అని చెప్పి ఈ గబ్బిలాలు చూపించాడు ఏంట్రా అని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఈ జీవులను అద్భుతమైన జీవులని ఎందుకన్నాను ఈ వీడియో మొదట్లో చెప్పాను కదా, ఇవి పక్షుల్లాగా ఎగరగలవు కానీ పక్షులు కాదు అని. అలా ఎందుకు అన్నానంటే సాధారణంగా గాల్లో ఎగిరే పక్షులన్నీ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గబ్బిలాలు అనేటివి గాలిలో ఎగిరినప్పటికీ పక్షుల్లాగైతే గుడ్లు పెట్టి పిల్లలు చేయవు. కానీ భూమి మీద తిరిగే మిగతా జంతువుల మాదిరిగానే పిల్లలను ప్రసవించి జన్మనైతే ఇస్తాయి. అది కూడా అలా చెట్టు కొమ్మలు పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ అయితే జన్మనిస్తాయి. అలా జన్మనిచ్చిన పిల్లలకి జంతువుల మాదిరిగా పాలిచ్చైతే పెంచుతాయి. ఒక పక్షిలాగా గాల్లోకి ఎగిరి తలకిందులుగా పిల్లలకు జన్మనిచ్చి జంతువులాగా పాలిచ్చి పెంచే ఏకైక జీవి ఏదైనా ఈ భూప్రపంచంలో ఉందంటే అది ఈ ఒక్క గబ్బిలం మాత్రమే. అందుకనే నేను ఈ గబ్బిలాన్ని ఒక అద్భుతమైన జీవి అని అన్నాను. మనమందరం చిన్నప్పుడు స్కూల్లో చదువుకొనే ఉంటాం కదా, గబ్బిలం ఒక పక్షి కాదు, ఒక క్షీరదమని. అంటే మనుషుల్లాగే తన పిల్లలకు పాలిచ్చి పెంచుతుందని. అలా ఎందుకన్నారో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ గబ్బిలాలు ఎలాగైతే అద్భుతం అని చెప్పానో అలాగే వాటి జీవితం కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. సాధారణంగా గబ్బిలాలు అనేటివి పగలంతా ఇలా చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిద్రిస్తుంటాయి. రాత్రి వేళల్లో మాత్రమే ఇవి వేటకు వెళ్తాయి. ఈ గబ్బిలాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి పగటి సమయంతో పోల్చుకుంటే రాత్రి సమయంలోనే అద్భుతంగా ఎగరగలవు. దీనికి కారణం వీటికి ఉన్న ఎకోలొకేషన్ అనే ఒక సహజ సామర్థ్యమే. రాత్రి సమయంలో గబ్బిలాలు ప్రయాణించేటప్పుడు ఈ ఎకోలొకేషన్ అనే సామర్థ్యం కారణంగా చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్ద తరంగాలను అయితే విడుదల చేస్తూ ఉంటాయి. అలా విడుదలైన శబ్ద తరంగాలు వాటి మార్గం మధ్యలో అడ్డుగా ఉన్న ఏదైనా ఒక వస్తువును తాకి తిరిగి వెనక్కి వచ్చినప్పుడు వాటి మెదడు ఆ సమాచారంతో చుట్టూ ఉన్న వస్తువుల యొక్క స్థానాన్ని అయితే గుర్తిస్తుంది. ఈ విధంగా రాత్రి సమయంలో గబ్బిలాలు అనేవి అవి వెళ్లాల్సిన గమ్యానికి అయితే చాలా సులువుగా చేరుకుంటాయి. అలా అవి రాత్రి సమయంలో వేట చేసి ఆహారం అయితే తింటాయి. ఇక గబ్బిలాల ఆహార విషయానికి వస్తే సినిమాలలో చూపించిన విధంగా అన్ని గబ్బిలాలు రక్తం అయితే తాగవు. ఈ ప్రపంచంలో 3 రకాల గబ్బిలం జాతులు మాత్రమే ఇతర జంతువుల రక్తాన్ని అయితే ఆహారంగా తీసుకుంటాయి. చాలా రకాల గబ్బిలాలు కేవలం పండ్లు, పువ్వులలోని మకరందం మరియు చిన్న చిన్న కీటకాలను అయితే ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఈ గబ్బిలాలు మన రైతులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అది ఎలాగంటే మన పంట పొలాలలో ఉండే అనేక రకాల చిన్న చిన్న కీటకాలను అయితే ఈ గబ్బిలాలు తిని వాటి సంఖ్యనైతే తగ్గిస్తూ ఉంటాయి.
దీని కారణంగా రైతులకు పంట దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచంలో దాదాపు 1400 కంటే ఎక్కువ గబ్బిలాల జాతులు అయితే ఉన్నాయి. అవి ఎక్కువగా అడవులు, చెట్లు తరలు, పాడుపడ్డ గుహలు, మరికొన్ని ఇలాంటి పట్టణ ప్రాంతాల్లోని పెద్ద పెద్ద చెట్లపైన అయితే నివసిస్తూ కనిపిస్తుంటాయి. కాబట్టి గబ్బిలాలను చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలా అని వాటి దగ్గరికి అయితే వెళ్ళకూడదు. ఈ మధ్య మనం న్యూస్లో చూసాము, కొన్ని ప్రాంతాల్లో అయితే గబ్బిలాల వల్ల ఏదో అంతు చిక్కని వ్యాధులు అయితే బయటపడ్డాయి. ఆ వ్యాధుల బారిన పడి చాలామంది ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఏది ఏమైనప్పటికీ మన దేశానికి వెన్నెముకగా పిలువబడే రైతన్నలకు ఈ గబ్బిలాలు ఎంతగానో మేలు చేస్తాయి. కాబట్టి మనం కూడా వాటి సహజ నివాసాలను కాపాడి మన ప్రకృతి సమతుల్యతను కాపాడిన వాళ్ళం అవుదాము. ఈ చెట్టు పైన ఇన్ని గబ్బిలాలు ఉన్నాయి కదా, ఒకటైనా ఎగురుతాదేమో మీ అందరికీ చూపిద్దామని నేనైతే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఫైనల్గా చెట్టులో ఏదో అలజడి రేగి గబ్బిలాలు అయితే ఎగరడం మొదలుపెట్టాయి. ఎలా ఎగురుతున్నాయో చూస్తున్నారు కదా, ఒకసారి బ్యాక్ కెమెరా వ్యూలో చూపిస్తాను. మొత్తానికి ఇక్కడ ఏదో ఒక పెద్ద అలజడే రేగిందని అర్థమవుతుంది. ఒకసారి స్లో మోషన్లో కూడా చూపిస్తాను, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మళ్ళీ చెప్తున్నాను, ఈ లొకేషన్ అయితే మన నెల్లూరు డిస్టిక్ చేజర్ల మండలమైన చేజర్ల బస్టాండ్ దగ్గర అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే ఇంతే. మీలో ఎంతమంది ఇలా ఇన్ని గబ్బిలాలు అయితే చూశారు? అట్లీస్ట్ ఒకటి చూసున్నా ఎక్కడ చూసారనైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి వచ్చాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్ మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.